హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రోజుల్లో మనకి జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టమైపోయింది కదా. మరి అలాంటప్పుడు జున్ను తినాలనిపిస్తే ఇలా ఇలా ఈ ప్రాసెస్లో మీరు జున్నుని చేసుకుంటే ఒరిజినల్ జున్నుకి ఏ మాత్రం తీసిపోదండి. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా చాలా బాగుంటుంది. అలాగే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఏమీ టైం పట్టదు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరి జున్ను తయారు చేసుకునే ప్రాసెస్ని చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మీరు గేదె పాలనైనా తీసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను. ఇలా 500 ml వరకు మిల్క్ని తీసుకోవాలి. ఇలా మిల్క్ని తీసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ కనుక ఇంకా తక్కువగా ఉండాలనుకుంటే మీరు ఒక 1/4 కప్పు వరకు బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఈ బెల్లం అనేది పాలలో బాగా కరిగిపోవాలి. ఎక్కడ బెల్లం గడ్డలు అనేవి లేకుండా పూర్తిగా కరిగిపోవాలన్నమాట. ఇలా మీరు బెల్లాన్ని వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవచ్చు. లేదా ఈ గిన్నెని కొంతసేపు అలా పక్కన ఉంచేస్తే మనకి ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుందండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ఈ జున్ను రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను జున్ను పాల పౌడర్ని వాడుతున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా సరే జున్ను మిల్క్ పౌడర్ని వాడచ్చు. ఇలా నేను ఒక 100 grams వరకు మిల్క్ పౌడర్ని వాడుతున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జున్ను పాల పౌడర్ అనేది ఈ పాలల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఎలాంటి ఉండలనేవి లేకుండా మొత్తం పూర్తిగా ఈ మిక్సర్తో పూర్తిగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మీ హ్యాండ్ని బాగా వాష్ చేసుకుని హ్యాండ్తో అయినా సరే కలుపుకోవచ్చు అండి. నేనైతే ఇలా విస్కర్తో కలుపుతున్నాను. చూడండి, ఇలా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ మిరియాలు అలాగే 1 టీ స్పూన్ సొంటిని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు ఇలాచీ పౌడర్ని కనుక ఇష్టపడితే ఆ ఫ్లేవర్ కనుక మీరు కావాలి అనుకుంటే ఇక్కడే మీరు 2 యాలకులను మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ని యాడ్ చేయట్లేదండి. చూడండి, ఇక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం బెల్లగడ్డలు అనేవి కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మనం ఇడ్లీలు చేసుకుంటాం కదండి, ఆ గిన్నెని పెట్టుకుని అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఒక స్టాండ్ని అందులో పెట్టుకున్న తర్వాత ఈ పాల గిన్నెను ఇందులో పెట్టుకోండి. ఇలా ఇందులో పెట్టుకొని మనం ఉడికించుకోవడం వలన మనకి జున్ను అనేది బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆవిరి వాటర్ అనేది అందులో పడకుండా ఇప్పుడు ఒక మూత పెట్టి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా మూతతో క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాలు ఈ జున్నును మనం ఉడికించుకోవాలి. చూడండి, నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా ఒక నైఫ్ని తీసుకుని కనుక ఇందులో గుచ్చితే మనకి మిల్క్ అనేది ఏమీ నైఫ్కి అంటుకోకుండా రావాలన్నమాట. ఇలా అంటుకోకుండా కనుక వస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని గిన్నెని పక్కకు తీసేసుకోవాలి. ఇలా ఈ జున్నును పూర్తిగా చల్లారిపోవనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని కనీసం 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే మనకి జున్ను అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను కనీసం 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని చూపిస్తున్నాను. ఇలా ఎడ్జెస్లో మనకి చాక్తో కనుక కట్ చేసినట్లయితే మనకి జున్ను అనేది ఈజీగా గిన్నె నుండి డిమోల్డ్ అయిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ ఎడ్జెస్ని ఇలా చాక్తో కట్ చేస్తున్నాను. ఇలా మనం స్లోగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకుని ఉల్టాగా మనం తిప్పితే మనకి జున్ను అనేది గిన్నె నుండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా గనక మనం ఉల్టా చేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా వేరైపోతుంది. ఇలా కొంచెం ట్యాప్ చేయాలి పైన. చూడండి, నేను తీస్తున్నాను. జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదండి. ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే మనకి జున్ను పాలు లేకపోయినా సరే ఇలా మన జున్నుని ఈజీగా మనం చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది. ఒరిజినల్ జున్నుకి ఏమాత్రం తీసిపోకుండా ఉందండి. కనుక మీరు కనుక
ఈ ప్రాసెస్ని ఎప్పుడు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.